కార్పెట్ బాంబింగ్ చేస్తారంట, గల్లీ గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకయ్యా బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు? మీ మోడీ ఏమిచ్చిండని వస్తారు? 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడితే, కేసీఆర్ మీరు 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయిండు. నేను అడుగుతున్న పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిండా? మీ ఇళ్లలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా? మీకు సన్నబియ్యం ఇచ్చిండా? ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, అక్క మీరు పుట్టి ఇంతోళ్ళైనరు, ఎన్నడన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా? ఇవాళ మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, ఇంటి ఆయన ముందల చేతి జాపకుట్ట ఆయన ఆఫీస్కి పోయొచ్చే లోప అమ్మని చూసిరానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా? సోనం ఆశీర్వాదంతో మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా? మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు, బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలో తిరుగుతుర్రు. బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి, బిల్లా రంగాలు ఆటోలో తిరుగుతుర్రు, ఫోటోలు దిగుతుర్రు. ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని. నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు. పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం. చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా కాల్చి బీఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకు పనిచేస్తాం. పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే 20 నెలల్లో ఏనాడన్నా జూబ్లీస్కి ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది ఇచ్చినాడే? ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం, మీ డ్రైనేజ్ కోసం, లేదా మీ బస్తీల సీసీ రోడ్ల కోసం ఇవాళ హైటెన్షన్ వైర్లు మీ బస్తీల మీద వెంగళరావు నగర్లా పేదోళ్ళ ఇళ్ల మీద నుంచి పోతున్నాయి. వాటిని పక్కకు తొలగించమని ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? ఒక్కనాడైనా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడన్నా అసెంబ్లీలో మీ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడిండా? ఈ జూబ్లీహిల్స్ అంటే ప్రపంచంలోనే ఫేమస్. జూబ్లీహిల్స్ లో ప్రపంచంలో గుర్తుపట్టని వాళ్ళు లేరు. కానీ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే 3 సార్లు గెలితే ఒక్కరోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? మరి ఇవాళ నేను అడిగేది ఒక్కటే, యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి. అసెంబ్లీలో మీ గొంతుకైతాడు, అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు, అసెంబ్లీలో మీకు ఏం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని. మీ తరఫున ప్రతిరోజు పనిచేస్తాడు, మీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు. చదువుకున్న యువకుడు. ఈనాడు సెంటిమెంట్ కాదు, జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కావాలి, అభివృద్ధికి నవీన్ యాదవ్ని గెలిపించండి. 2 నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెస్తే 100 కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన. మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలనా? ఇవాళ నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది, నాకేం వ్యతిరేకం లేదు. కానీ ఇవాళ 3 సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు 4వసారి గెలిచి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందా మీరు ఆలోచన చెయ్యండి. అట్లనే 2023లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజారుద్దీన్ని ఇండియా క్రికెట్